హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో గత టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి ట్రై మెథడ్ సంబంధించిన 30 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇది టెస్ట్ 2. టెస్ట్ 1 మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. తప్పకుండా టెస్ట్ 1 చూడగలరు. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మధ్యలో క్వశ్చన్లు అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అయితే ఉపయోగపడతాయి, ఎందుకంటే రివిజన్ అయినట్లయితే ఉంటుంది కాబట్టి. అలాగే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. విద్యార్థులు 1-2 తరగతులలో తెలుసుకునే గుర్తులు అన్నాడు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు గుర్తులు, అలాగే గణన చిహ్నాలు, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై గుర్తులు, రూపాయి లేదా రూపాయి సింబల్ అని అయితే ఇచ్చున్నారు. దీనికి ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ 1 CDA. అందరూ బి గానే అవుతుంది అనుకుంటారు కదండి. బి అనేది 2వ తరగతిలో నేర్చుకుంటాడు. ACD మాత్రం 1వ తరగతిలో తెలుసుకునే గుర్తులు. ఈ ప్రశ్న ఎక్కడ ఉందంటే డిఎడ్ డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది కదా, ఈ డ్రాఫ్ట్ కాపీలోని పేజ్ నెంబర్ 31లో ఉంటుంది. తప్పకుండా ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో పేజ్ నెంబర్ 31, 32 పేజీలు అయితే ఉంటుంది. తప్పకుండా డ్రాఫ్ట్ కాపీస్ అయితే చదవాలి. కాబట్టి డ్రాఫ్ట్ కాపీస్ కానీ ఒకసారి చూసుకోండి. ఇలాంటివి ఏంటంటే గుర్తులు, దోషాలు ఉన్నవి, అలాగే సందర్భాలు, ఇలాంటివి ఏవైతే ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే గణితీకరణ ప్రక్రియ కానీ ఉంటాయి. ఈ గణితీకరణ ప్రక్రియ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గణితీకరణ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలు కానీ అడుగుతున్నారు కాబట్టి ఈ గణితీకరణ ప్రక్రియ కానీ చూసుకొని వెళ్ళండి. అలాగే 2వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. కింది లక్ష్యములలో జ్ఞాన రంగమునకు చెందిన లక్ష్యములను ఎంపిక చేయండి అన్నాడు. 1 సంశ్లేషణ దేనికి చెందిందండి? సంశ్లేషణ జ్ఞానాత్మక రంగం చెంది, అలాగే వినియోగము జ్ఞానాత్మక రంగం చెందింది, మూల్యాంకనము జ్ఞానాత్మక రంగం చెంది, అలాగే అనుకరణ అనేది దేనికి చెందింది? మానసిక చలనాత్మక రంగం చెందింది. అలాగే అవగాహన అనేది దేనికి చెందింది? జ్ఞానాత్మక రంగానికి అయితే చెందింది కదా. ఇప్పుడు ఏమవుతుంది? ABCE అవుతుంది. ABC ఎక్కడుందో చూద్దాం. ABC ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఈ ప్రతిస్పందించడం అనేది దేనికి చెందుతుంది? భావవేశనంలో గ్రహించడం, ప్రతిస్పందన, విలువ కట్టడం, వ్యవస్థాపనం, స్థిరస్థాపనం అనే లక్ష్యాలు ఉంటాయి కదా. అలాగే ప్రతిస్పందించుట అనేది దేనికి? భావవేశ రంగానికి అయితే చెందుతుంది. కాబట్టి వినియోగము, సంశ్లేషణ, మూల్యాంకనము, అవగాహన అనేది దేనికి చెంది? జ్ఞానాత్మక రంగం. అనుకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి అయితే చెందింది. అలాగే మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలు ఏవే ఉంటాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే 3వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పినవారు 1 బ్రూనర్, 2 పియాజే, 3 వైగాట్స్కీ, 4 డేవిడ్ కూనే. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 పియాజే అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 4వ ప్రశ్న. క్యూసినేయర్ పట్టీల సహాయంతో ఈ స్థాయి వరకు గల సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, ఆరోహణ అవరోహణ క్రమాల గూర్చి బోధించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? మీరు పెట్టిన కామెంట్ సరైనదో లేదు నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ 4వ ప్రశ్నకు మీరే అయితే సమాధానం చేయండి. అలాగే 5వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఒక మంచి గణిత పాఠ్య గ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి, విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం అని చెప్పినది. ఆప్షన్ 1 NCERT, ఆప్షన్ 2 థామస్ డిల్వర్త్, ఆప్షన్ 3 హాల్క్వెస్ట్, ఆప్షన్ 4 లాంగ్. దీనికి సరైన సమాధానం ఏంటంటే హాల్క్వెస్ట్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే థామస్ డిల్వర్త్ 1797లో ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రాస్తాడు. ఏంటి? ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్స్ అనే పుస్తకాన్ని అయితే రాస్తాడు. ఏ ఇయర్లో? 1797లో రాస్తాడు. ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని అయితే రాస్తాడు. అలాగే లాంగ్ అని పాఠ్యపుస్తకం సంబంధించిన ఒక నిర్వచనం ఇస్తాడు. ఆ నిర్వచనం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే 6వ ప్రశ్న. ఖాళీలను పూరించే అంశాలను తయారు చేయనప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలకు చెందనిది అన్నాడు. చూద్దాం. ఆప్షన్ 1 వాక్యమందు ప్రాముఖ్యమైన పదాన్ని మాత్రమే విడిచి దానికే ఖాళీని ఉంచాలి. ఇది కరెక్టే. ఓకేనా? చందనిది అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఇది కరెక్టే. 3వ అంశం. అంశాలలో ఇవ్వబడే ఖాళీలు ఎంత నిడివితోనైనా ఉండవచ్చు. ఇది కొంచెం డౌట్గా ఉంది. అలాగే 4వ ఆప్షన్ చూద్దాం. అంశం ఖాళీతో ప్రారంభం అవుట్ కానీ ఆఖరవుట్ కానీ కాకుండా జాగ్రత్తగా అంశాలను రచించాలి. ఇది కరెక్టే. ఇక్కడ చూస్తే అంశాలలో ఇవ్వబడే ఖాళీలు ఎంత నిడివితోనైనా ఉండొచ్చు అంటే ఇదైతే చెందదనమాట. ఇప్పుడు సపోజ్ అమీబాని ఇస్తాము. అమీబాని ఇచ్చేసి ఇలా డాష్ మొత్తం పెట్టేస్తే అది ఖాళీకి చెందుతుంది. అక్కడ ఏం రాస్తాము? అమీబాకు మిథ్యాపదాలు ఉంటాయి,
అలాగే ద్విధా విచ్చిత్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటానే ఇస్తాం, రాయలేం కదా, ఏదైనా సమాధానం. కాబట్టి ఏంటంటే ఒకే ఖాళీ ఉండాలి, ఆ పదం కానీ మెయిన్ పదం అయి ఉండాలి. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 7వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్రానికి సమాన అర్థకాలు ఇచ్చున్నారు. ఆప్షన్ 1 ఇల్మి, ఆప్షన్ 2 సైన్సియా, ఆప్షన్ 3 సిరే. దీనికి సరైన సమాధానం ఏంటంటే 7వ ప్రశ్నకి బి అండ్ సి, సైన్సియా సిరే అనేవి సరైన. ఇల్మి అంటే ఏంటంటే అర్థం జ్ఞాన సంచయం అని అర్థం. ఓకేనా, ఇది మీకు డిఎల్లో బుక్లో ఉంటుంది. అలాగే ఏ మెటీరియల్ అయినా ఇల్మి అంటే ఏంటంటే జ్ఞాన సంచయం అని అర్థం అవుతుంది. అలాగే 8వ ప్రశ్న, ఉద్దేశాలు సుదీర్ఘ గమ్యాలు మార్పుకు లోనవుతాయి, విద్యావేత్తలు నిర్ణయిస్తారు. ఓకేనా, లక్ష్యాలు దగ్గరి గమ్యాలు మార్పు చెందవు, విధాన నిర్ణేతలు నిర్ణయిస్తారు. ఓకేనా, దీనికి సరైన సమాధానం ఏంటి చూద్దాం. ఆప్షన్ ఏ కరెక్టు, బి కరెక్టు. ఆప్షన్ 2 ఏ నాట్ కరెక్టు, బి నాట్ కరెక్టు. 3 ఏ నాట్ కరెక్టు, బి కరెక్టు. ఆప్షన్ 4 ఏ కరెక్టు, బి నాట్ కరెక్టు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఏ కరెక్టు. ఇవేంటంటే లక్ష్యాలు మార్పు చెందుతాయి. ఓకేనా, కాబట్టి ఏ కరెక్టు, బి నాట్ కరెక్ట్. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అలాగే 9వ ప్రశ్న, విద్యా లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. శిలస్థాపనం ద్వారా వ్యవస్థాపనం జరుగుతుంది, అనుకరణ ఉన్నత స్థాయి లక్ష్యం, మానసిక చలనాత్మక రంగం సమన్వీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆప్షన్ 4 నైపుణ్యం జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యం. సరైన వాక్యాన్ని అన్నాడు కాబట్టి ఒక 3 వాక్యాలు అయితే తప్పుకున్నా ఒకే వాక్యం అయితే కరెక్ట్ ఉంది. అదేంటంటే ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం సమన్వీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు తెలిస్తే జ్ఞానాత్మక రంగం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది, అలాగే భావవేశ రంగం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది తెలిస్తే మీకైనా కామెంట్ చేయండి. అలాగే 10వ ప్రశ్న, కింది వాటిలో లక్ష్యాలకు సంబంధించిన వాటిని గుర్తించండి అన్నారు. వాటి పరిధి సంక్షిప్తంగా ఉంటుంది, ఇవి స్పష్టంగా ఉంటాయి కానీ స్వల్పకాలిక సాధికాలుగా చెప్పవచ్చు, ఈ విషయాన్ని బట్టి మారవు. 4 వీటికి తాత్కాలిక విలువలు మాత్రమే ఉంటాయి. ఓకేనా, లక్ష్యాలకు సంబంధించిన వాటిని అన్నాడు కాబట్టి దీనికి సంబంధించి ఏమేమంటే ఏ, బి, డి ఈ 3 అయితే లక్ష్యాలకు సంబంధించినవి. ఓకేనా, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 11వ ప్రశ్న చూద్దాం. జతపరచండి అని ఇచ్చినాడు. ఇవి సోషల్ మెథడాలజీలో ప్రశ్నలు అన్ని నిర్వచనాలన్నీ ఇచ్చారు. చూడండి, నిర్వచనాలు ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఈ నిర్వచనాలు ప్రతిరోజు 10 నేర్చుకుంటుంటే తప్పకుండా నిర్వచనాల గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కనీసం 10 నిర్వచనాలు నేర్చుకుంటూ ఉన్నా, రిపీట్ చేసుకుంటూ ఉన్నా కానీ మన టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని నిర్వచనాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మనకి ఎక్కడి నుంచి నిర్వచనం ఇచ్చినా భయపడకుండా పెట్టే అవకాశం అయితే ఉంటుంది, మార్క్ పోగొట్టుకోకుండా ఉంటాం. అలాగే నికోలస్ రైట్ ఏమంటారు చూద్దాం. నికోలస్ రైట్ ఏమంటారంటే సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది అని అంటాడు. తర్వాత అలాగే గాంధీజీ ఏంటంటే పాఠశాల అనే సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అయితే అంటాడు. అలాగే జాన్ కిడ్స్ సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అంటాడు. అలాగే జాన్ డూయి ఏమంటాడే సాంఘిక శాస్త్ర ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ దిశానిర్దేశం చేస్తుంది అంటాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ డి, సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్ సి, ఫోర్త్ వన్ బి. డిఏసిబి ఎక్కడ ఉందో చూద్దాం ఆప్షన్లో. డిఏసిబి రెండో ఆప్షన్లో ఉంది చూడండి. దీనికి ఆప్షన్ 2 అయితే కరెక్ట్, డిఏసిబి అని అయితే సరైన సమాధానం. అలాగే 12వ ప్రశ్న, ఒకరి ఆలోచనల కంటే ఇద్దరు ఆలోచనలు మంచివనే సామెతను సాధారణంగా ఈ బోధనా పద్ధతికి అన్వయిస్తారు. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 3 చర్చా పద్ధతి, ఆప్షన్ 4 విచారణ పద్ధతి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 చర్చా పద్ధతి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 13వ ప్రశ్న, శాస్త్ర విషయాలను విద్యార్థి అభ్యసించేటప్పుడు నేను కనుగొన్నాను అనే భావనతో శోధిస్తూ నేర్చుకోవాలని తెలిపినది. ఫెడరిక్ ఫ్రిడ్జ్, పాట్రిక్, ఆర్మ్స్ట్రాంగ్, విలియమ్సన్. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆర్మ్స్ట్రాంగ్ అయితే సరైన సమాధానం అయితే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది.
అలాగే 14వ ప్రశ్న చూద్దాం. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. యథార్థ జ్ఞానం నియమాలు నిర్వచనాలు. దీనికి కరెక్ట్గా ఇచ్చాడు. యథార్థ జ్ఞానం ఏ, భావ సంబంధ జ్ఞానం, సిద్ధాంతాలు నిర్వచనాలు సాధారణీకరణ, కార్యసరళి సంబంధ జ్ఞానం, సి కృత్యాలు ప్రయోగాలు. అలాగే యథార్థ జ్ఞానం నియమాలు నిర్వచనాలు ఏ కరెక్టే, భావన సంబంధ జ్ఞానం, సిద్ధాంతాలు సాధారణీక, కార్యసరళి సంబంధ జ్ఞానం, కృత్యాలు ప్రయోగాలు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఏబిసి ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. 1 అయితే ఏ, 2 అయితే బి, 3 అయితే సి. ఏబిసి అయితే సరైన సమాధానం. ఆప్షన్ 2 సరైన సమాధానం. అలాగే 15వ ప్రశ్న. ఈ ప్రశ్న కానీ డిఎడ్ సైన్స్ డ్రాఫ్ట్ కాపీ బుక్ ఉంటే అందులో సైన్స్ బుక్లో బోధనోపకరణాల టాపిక్లో అయితే ఈ ప్రశ్నలు అయితే ఉంటుంది. ఇవి ఎక్స్ప్లెయిన్ చేద్దామని కానీ టైం తక్కువ ఉంది, మనకు 35 డేస్ మాత్రమే ఉంది కాబట్టి టైం సరిపోదనే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాం. డిఎస్సికి అయితే ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే 15వ ప్రశ్న చూద్దాం. ఎపిడియోస్కోప్ దీనికి ఇంట్లో ఏంటంటే 20 నుంచి 30 ఫ్రేమ్లు అయితే ఉంటాయి. ఆప్షన్ సి కదా. ఎపిడియోస్కోప్ దీంట్లో ఏంటంటే 8 నుంచి 16 ఫిల్మ్లు ఉంటాయి. 8 నుంచి 16 ఫిల్మ్లు అయితే ఉంటాయి. అలాగే ఫిల్మ్ స్ట్రిప్లు అంటే 20 నుంచి 30 ఫ్రేమ్లు ఉంటాయి. అలాగే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఏంటంటే సమాంతర దర్పణం 45 డిగ్రీల కోణంతో ఉంటుంది. దీనికి ఏంటంటే 1 వచ్చి బి, 2 వచ్చి సి, 3 వచ్చి డి. బీసీడి ఎక్కడ ఉందో చూడండి. బీసీడి ఆప్షన్ 4లో అయితే బీసీడి ఉంది కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. ఏంటి ఆప్షన్ 4 సరైన సమాధానం. ఎపిడియోస్కోప్ ఏంటంటే 8 నుంచి 16 ఫిల్ములు, ఫిలిం స్ట్రిప్లు 20 నుంచి 30 ఫ్రేమ్లు ఉంటాయి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ సమాంతర దర్పణం 45 డిగ్రీల కోణంతో ఉంటుంది కాబట్టి మూడో దానికి డి, మొదటి దానికి బి, రెండో దానికి సి, మూడో దానికి డి అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 16వ ప్రశ్న. పాఠశాలలో గణితం, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించిన కమిషన్ అన్నాడు. మొదలయార్ కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, ఎన్పిఈ 1986. దీనికి సరైన సమాధానం ఏంటంటే మొదలయార్ కమిషన్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఆగమనాత్మక దృక్పథానికి చెందిన సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 1 అధోముఖమైన ఆలోచనాగమం. ఇది వేగంగా పూర్తవుతుంది. ఇది అన్వేషణ పద్ధతి. ఇది నూతన జ్ఞానానికి దారి తీయదు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇది అన్వేషణ పద్ధతి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 18వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా కొఠారి కమిషన్ చేసిన సిఫార్సులు. పరిసరాల జ్ఞానాన్ని పొందడానికి విద్యార్థులకు దోహదపడటం, మానవ సంబంధాల గురించిన అవగాహనను పెంపొందించడానికి అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడం, విద్యార్థుల్లో మంచి పౌరసత్వ భావన, మానవ సంబంధాల గురించి, వివిధ సంస్కృతుల మధ్య సమైక్యతను పెంపొందించడం. దీనికి సరైన సమాధానం ఏంటంటే పైవన్నీ కొఠారి కమిషన్ చేసిన సిఫార్సు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఏబిసి పై 3 కొఠారి కమిషన్ చేసిన సిఫార్సులు కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే ఈ ప్రశ్న కానీ డిఎడ్ మ్యాథ్స్ బుక్లో అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఉంటుంది కాబట్టి ఆ బుక్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము. అలాగే మీరు కామెంట్ చేసిన లింక్ షేర్ చేస్తాము. అక్కడైతే మీకు అన్ని బుక్స్ అందుబాటులో పెట్టున్నాం కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు, ఓకేనా. దీనికి సమాధానం చూద్దాం. సాధారణీకరణ, సమర్థనాత్మకత, ఊహాత్మకత. ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక వివేచన. దీనికి సరైన సమాధానం ఏంటంటే సంశ్లేషణాత్మక వివేచన అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఈ 3 గణిత వివేచనలు ఉంటాయి. సాధారణీకరణ, సమర్థనాత్మకత, ఊహాత్మకత ఉంటుంది. సంశ్లేషణాత్మక వివేచన అయితే ఉండదన్నమాట. నేను చెప్పాను కదా, ఉద్దేశాలు, దోషాలు, సందర్భాలు, గుర్తులు, తర్వాత సోపానాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చూడండి మళ్ళీ ఇక్కడ గణిత బోధన ఉద్దేశాల గురించి ప్రశ్న వచ్చాను చూడండి. ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు అన్నాడు. ఏ గణిత భాష గుర్తులు పరిచయం చేయడం, అలాగే పిల్లల అభ్యసన అనుభవాలు గణితీకరించడం, ప్రాథమిక రేఖా భావనలను వాటి పరస్పర సంబంధాలను విద్యార్థులతో నేర్చుకునేటట్లు చేయడం, శాస్త్రీయ వైఖరి, హేతువాద దృక్పథం పెంపొందింపజేయడం, ఓకేనా. ప్రాథమికోన్నత అన్నాడు. ప్రాథమికోన్నతలో ఏం చేస్తాం? ప్రాథమికోన్నతలో భాష గుర్తులు నేర్పిస్తామా? ఎక్కడ నేర్పిస్తాం? అవి ప్రాథమిక పాఠశాలలో నేర్పిస్తాం కాబట్టి ఇది కాదనమాట. ఆగండి కరెక్ట్. 20వ ప్రశ్నకి ఏంటంటే డి
డిఏబి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 డిఏబి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. గణిత భాషా గుర్తులు కానీ ప్రాథమిక స్థాయిలో నేర్పించే ఉద్దేశం ఉంటుంది, ఓకేనా. కాబట్టి దీనికి డిఏబి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 21వ ప్రశ్న, పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ దశలో సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పిల్లవాడు గ్రహించగలడని తెలియజేస్తాడు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 మూర్త ప్రచారక దశ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 22వ ప్రశ్న, డామినోలో ఒక్కొక్క చతురస్రంపై ఉండే రంధ్రాల సంఖ్య అన్నాడు. ఈ ప్రశ్న కానీ మీకు తెలిస్తే సమాధానం చేయండి. డామినో కార్డులు ఎన్ని ఉంటాయంటే 55 డామినో కార్డులు ఉంటాయి. అలాగే ఘనాకార కడ్డీలు ఎన్ని ఉంటాయో కామెంట్ చేయండి. దీనికి సమాధానం 22వ ప్రశ్నకు మీరే కామెంట్ చేయండి. రాంగు రైట్ నేను రిప్లై ఇస్తాను. అలాగే 23వ ప్రశ్న చూద్దాం. ఒక మంచి గణిత పాఠ్యగ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి అన్నది. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆల్క్వెస్ట్ అయితే సరైన సమానం అయితే. ఆల్రెడీ రిపీటెడ్ బిట్ చూడండి, ఎక్కడో ఒక సెషన్లో వచ్చింది, మళ్ళీ ఒక సెషన్లో వచ్చింది, 2 times వచ్చిండే. అక్కడ లెంత్కి ఇచ్చినాడు, ఆ సెంటెన్స్ మొత్తం ఇచ్చినాడు, కానీ ఇక్కడ కీ పాయింట్స్ మాత్రమే ఇచ్చినాడు. అలాగే 1797లో ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ పుస్తకం రాసింది ఎవరంటే థామస్ గిల్వర్త్ అనే వాడు రాస్తాడు, ఓకేనా. అలాగే 24వ ప్రశ్న చూడండి. క్రింది వానిలో సరైన వాణిని గుర్తించుము అన్నాడు. పరీక్షకు హాజరగు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఫలితాలను త్వరగా ప్రచురించాలనుకునే సందర్భంలో వ్యాసరూప ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని తయారు చేయాలన్నాడు. ఇప్పుడు మనం త్వరగా రిజల్ట్ చేయాలంటే ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్లు చేస్తామా? చేయలేం కదా, ఎందుకంటే మనకి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు విషయానిష్ట ప్రశ్నలు ఇస్తే మనం ఫాస్ట్గా చేయగలం. కానీ ఇవి వ్యాసరూప ప్రశ్నలు ఇస్తే చేస్తామా? అవి కరెక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ విషయానిష్ట ప్రశ్నలు ఇస్తే టక్ ఫాస్ట్గా చేయొచ్చు అనమాట, త్వరగా ఫలితాలను ప్రకటించుకోవచ్చు. ఓకే, చూద్దాం. తర్వాత నాకు తెలిసినంతవరకు ఇది తప్పు 24వ దాంట్లో. అలాగే విద్యార్థులు భాషా సామర్థ్యం క్షీణించడానికి విషయనిష్ట ప్రశ్నల ఉపయోగం ఒక కారణమని పరిశోధనలో తేలింది. ఇది కరెక్టే అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్ఏ రైటింగ్లో వాడు గ్రామర్ చూసుకోవాలి, నీట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, భాష పైన ఒక అవగాహన ఉండాలి. కానీ విషయనిష్ట ప్రశ్నలు ఏం చేస్తాడు, ఒక లైన్లోనే ఉంటుంది కాబట్టి దానికి కామెంట్ చేసి ఒక చిన్న లైన్, ఒక పదము రాస్తే సరిపోతుంది, లేకపోతే ఆన్సర్ టిక్ పెట్టినా సరిపోతుంది. కాబట్టి ఇది కరెక్టే అనమాట. దీనికి ఆప్షన్ సరైన సమాధానం చూద్దాం. 1 నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ విషయనిష్ట ప్రశ్నలకు తక్కువ సమయంలో ఫలితాలను ఇవ్వచ్చు, ఓకేనా. కాబట్టి అది 1 ఈజ్ నాట్ కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 25వ ప్రశ్న, శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు అని నిర్వచించినది. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదని నిర్వచించినది అన్నాడు. వైగాట్స్కీ, రాబర్ట్ హెచ్ మెకార్టర్, కన్నింగ్హామ్, ఆల్బర్ట్. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 రాబర్ట్ హెచ్ మెకార్టర్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రశ్న ఎంత పెద్దగా ఇచ్చినారు చూడండి, టైం కిల్ చేయడానికి. 3 విద్యార్థులు తమకు ఇచ్చిన సమాచారాన్ని కింది విధంగా వ్యక్తపరిచారు. విద్యార్థి 1 ఫార్ములాను పదాల్లోకి మార్చాడు, వివరాలను సరిపోల్చి చూశాడు. విద్యార్థి 2, విద్యార్థి 3 విషయాన్ని వర్ణించి వివరించాడు. విద్యార్థుల పని ఆధారంగా సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అన్నాడు, ఓకేనా. దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. ఫార్ములాను పదాల్లోకి మార్చాడు, ఇదేమవుతుంది అనువాదం అయితే అవుతుంది. వివరాలను సరిపోల్చి వ్యాఖ్యానించాడు, ఇదేమవుతుంది అర్ధ వివరణం అవుతుంది. విషయాన్ని వర్ణించి వివరించాడు ఏంటంటే బహిర్దేశనం అవుతుంది. అతను విషయాన్ని అర్థం చేసుకొని ఇతరులకు అర్థమయ్యే విధంగా వివరించాడు అనమాట. దీనికి ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ 3 అనువాదం, అర్ధ వివరణం, బహిర్దేశనం. ఇవి అవగాహనలో ఉంటాయి కాబట్టి తప్పకుండా లక్ష్యాలు స్పష్టీకరణ చాప్టర్ నుంచి కానీ ప్రశ్నలు రిపీటెడ్ కోసం అక్కడ జ్ఞానాత్మక లక్ష్యం గురించి, మళ్ళీ ఇక్కడ అవగాహనలో స్పష్టీకరణ గురించి అయితే ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి అది కానీ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోవాలి. అనువాదం, అర్ధ వివరణం, బహిర్దేశనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. అలాగే ఉపాధ్యాయుడు పాఠశాలలో పర్యావరణ దినోత్సవం జరిపాడు. ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర సమన్వయకర్త, మార్గదర్శి, అన్వేషకుడు, నిర్వాహకుడు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 నిర్వాహకుడు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 28వ ప్రశ్న, ఆగమన పద్ధతికి సంబంధం లేనిది అన్నాడు. ఇది ప్రత్యేక విషయాల నుండి సాధారణ విషయానికి తీసుకెళ్తుంది.
ఆప్షన్ 2 సాధారణ విషయాల నుండి ప్రత్యేక విషయాలకు తీసుకెళ్తుంది. ఈ సూత్రాలకు నిర్వచనాలకు తీసుకెళ్తుంది. ఇది నూతన జ్ఞాన అభివృద్ధికి దారితీస్తుంది. దీనికి సంబంధం లేనిది అన్నాడు కాబట్టి దీనికి ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 29వ ప్రశ్న, క్రింది వాటిలో విలువలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. చట్టాలపై నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉండటం, పన్నులు సకాలంలో చెల్లించడం వంటి విలువలు పెంచుకొనుటకు తోడ్పడేవి నైతిక విలువలు. అలాగే ఇది కరెక్టే. ప్రకృతిలోని సంపదను అన్వేషించడం వల్ల పొందే ఆనందాన్ని, రసానుభూతిని పొందటానికి తోడ్పడేవి సౌందర్యాత్మక విలువలు. ఇది కరెక్టే. అలాగే ఆప్షన్ సి, పూర్వీకుల సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు నేటి సంస్కృతిని అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడే సాంస్కృతిక విలువలు. ఇది కరెక్టే. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఏబీసీ అనేది సరైన సమాధానం అయితే అవుతుంది. ఈ 3 కరెక్ట్ అనమాట. అలాగే 30వ ప్రశ్న చూడండి, మనం ఎంత జాగ్రత్తగా చదివితే క్వశ్చన్లు చూడండి ట్రై మెథడ్స్లో టెట్లోనే ఎంత అన్ని మ్యాచింగ్లు సరైంది సరికాంది ఇస్తాను కాబట్టి ప్రతి ప్రశ్న జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి ఏదో ఒక మెటీరియల్ తీసుకొని అయితే చదవండి. డిఎస్సికి మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పుస్తకాలు మాత్రమే చదవాల్సి ఉంటుంది. చూద్దాం 30వ ప్రశ్న, నికష పరీక్ష మాపనం మదింపించినాడు. ఓకేనా, నెక్స్ట్కి సరిపోయేది ఏంటంటే తక్కువ సమయంలో వివిధ అంశాల అభ్యసన నైపుణ్యాలను తెలుసుకోవడం. ఏంటి నికష అంటే తక్కువ సమయంలో వివిధ అభ్యసన నైపుణ్యాలను తెలుసుకోవడం. దీనికి సి అవుతుంది. ఒకటో దానికి ఏమవుతుందంటే సి అవుతుంది. అలాగే రెండవది పరీక్ష వివిధ నికషాల సమాహారం ఏమవుతుందంటే పరీక్ష అయితే అవుతుంది. రెండవ దానికి ఏంటంటే డి అవుతుంది. మాపనం మూడవ దానికి గుణాత్మక ఫలితాలను సంఖ్యాపరంగా గుర్తించడం. దీనికి ఏమవుతుంది ఏ అయితే అవుతుంది. నాలుగవది చూద్దాం, మదింపు లక్ష్యాల వారీగా ప్రామాణికంగా లెక్కించి ప్రగతిని కొలిచే ప్రక్రియ. దీనికి బి అయితే అవుతుంది. సిడిఏబి అయితే అవుతుంది. నికష అనేది తక్కువ సమయంలో వివిధ అంశాల అభ్యసన నైపుణ్యాలను తెలుసుకోవడం. పరీక్ష నికషాల సమాహారం. మాపనం గుణాత్మక ఫలితాలను సంఖ్యాపరంగా గుర్తించడం మాపనం అయితే అవుతుంది. మదింపు లక్ష్యాల వారీగా ప్రామాణికంగా లెక్కించి ప్రగతిని కొలిచే ప్రక్రియ అవుతుంది. సిడిఏబి అయితే సరైన సమాధానం అవుతుంది. చూద్దాం సిడిఏబి ఎక్కడుందంటే ఆప్షన్ 2లో సిడిఏబి ఉంది కాబట్టి. ఓకేనా, ఒకవేళ ఏదైనా ప్రశ్నకు తప్పుగా సమాధానం చెప్పుంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ కామెంట్ని పిన్ చేసి పెడతాను. నెక్స్ట్ చూసే వాళ్ళకి మిస్టేక్ లేకుండా, ఎందుకంటే మనకు ప్రతి ఒక్క ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్క ప్రశ్న తప్పు పెట్టినా మనకు జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొరపాటుగా ఏదైనా ప్రశ్నకు తప్పుగా సమాధానం పెట్టుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.